నమస్తే, నేను జర్నలిస్ట్ ఎన్ఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అమాత్యులు కూడా వచ్చేశారు. ఇక కీలకమైనటువంటి 2 పదవుల కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎదురు చూస్తున్నారు. అవి స్పీకర్, చీఫ్ విప్. స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్, అదేవిధంగా చీఫ్ విప్తో పాటు విప్. ఈ పదవులు చాలా కీలకమని చెప్పొచ్చు. మరి ఈ పదవులు ఎవరికి వరిస్తాయన్నది మాత్రం చాలా ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా అమాత్యుల విషయానికి వస్తే అంత కొత్త వారితోనే చంద్రబాబు నాయుడు తన కార్యవర్గాన్ని నింపుకున్నారు. అందువల్ల సీనియర్లకి మొండి చేయే అని చెప్పవచ్చు. కానీ ఇక మిగిలినటువంటి అతి కీలకమైన ఈ 2 పెద్దలు వస్తాయని చాలామంది, అంటే అది రాయలసీమ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర కావచ్చు, మధ్యాంధ్ర కావచ్చు, వీళ్ళందరిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు తమకి అనేటువంటి అంశం మీద ఎదురు చూస్తున్నారు. దాని తగ్గ పైరవీలు కూడా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి స్పీకర్కి సంబంధించి. అందులో చింతకాయల అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, బుచ్చయ్య చౌదరి, కెంబూరు రామ్మోహన్ రావు, వీళ్ళందరూ కూడా సీనియర్ టీడీపీ నాయకులు. అదేవిధంగా చీఫ్ విప్ విషయానికి వచ్చినట్టయితే దూలిపాల నరేంద్ర, కోన రవికుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరికి వస్తాయన్న దాని మీద చాలా ఉత్కంఠతో ఆ సీనియర్ నాయకులు పైరవీలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి జనసేనాన్ని కలుపుకుంటూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా సరైన సముచితమైన స్థానాలు ఈ 2కి కల్పిస్తూ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను ఒప్పించి కార్యవర్గాన్ని తయారు చేశారు. మరి ఇక మిగిలిపోయినటువంటి వారికి మీకు సముచితమైన స్థానం కల్పిస్తాను, అదేవిధంగా చైర్మన్లు ఉన్నాయి, వివిధ బోర్డులు ఉన్నాయి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు ఉన్నాయి, ఇవి మీకు అప్పజగిస్తాను కాబట్టి మీరు దయచేసి ఒత్తిడి తేవద్దని మొదటే చెప్పుకోవడంతో సీనియర్ ఎవరు ఇప్పటి వరకు మాట్లాడలేదు. అయితే స్పీకర్ అనేది అత్యంత గౌరవప్రదమైనటువంటి పదవి కాబట్టి ఆ పదవిలో కూర్చోవడానికి చాలామంది సీనియర్లు ఎదురు చూస్తున్నారు. మరి ఎవరికి వరిస్తా అన్నది చాలా ఎదురు చూడాలి. అదేవిధంగా చీఫ్ విప్ కూడా చాలా కీలకమైనటువంటి పదవి. ఈ పదవిని దక్కించుకునేందుకు ఎవరికో సీనియర్లు వారు పైరవీలు చేస్తూనే ఉన్నారు. ఈ పదవులు కానీ కన్ఫర్మ్ అయిన తర్వాత చైర్మన్లు వివిధ బోర్డులు ఉన్నాయి కాబట్టి ఇవి రానున్న కాలంలో వాటిని నింపేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి చైర్మన్ పదవిని వాళ్ళు వేసి ప్రతి కార్యకర్తకి లేకపోతే నాయకుడికి ఆ పదవిని ఇవ్వడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఏ పదవులు కూడా ఇవ్వలేదన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మరి అదే సంస్కృతిని ఇప్పుడు కొనసాగిస్తారా, లేదంటే దానికి బ్రేక్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వివిధ చైర్మన్ల పదవులు, అదేవిధంగా బోర్డులు నియామకాలు చేసి ఉంది కాబట్టి చాలామంది కార్యకర్తలకి ఆ పదవులు ఇవ్వడం జరిగింది. మరి అదే సంస్కృతిని కొనసాగిస్తారా అన్నది ఎదురు చూడాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీగా పదవులు అనేవి అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. ఆ మార్పు దిశగా వెళ్తున్నారు కాబట్టి పార్టీకి పనిచేసినటువంటి, పార్టీ జెండా మూసినటువంటి కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ ఈ యొక్క పదవులు ఇచ్చేటువంటి అవకాశం, అదే పదవుల్లో జనసేన బీజేపీ కూడా కొంత శాతం వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా సరే ఇప్పుడు స్పీకర్ లేదంటే కీలకంగా ఉన్నటువంటి చీఫ్ విప్ ఈ పదవుల్ని కూడా వాళ్ళకు పొందడానికి సీనియర్లు ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఈ 4-5 రోజుల్లో ఈ అంశానికి తెరపడేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు మాత్రం ఏ విషయమైనా చాలా నిశ్చితంగా ఆలోచిస్తారు. అపారమైన అనుభవం ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా పీఠంలో కూర్చొని ఆచితీర్చి అటు పార్టీ క్యాడరు దెబ్బతినకూడదు, సీనియర్ నాయకులు మనోభావాలు దెబ్బతినకూడదు, అదేవిధంగా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క ప్రణాళిక చేస్తున్నారు. కాబట్టి ఈ చీఫ్ విప్, స్పీకర్ పదవులు త్వరలోనే తమ పార్టీకి చెందినటువంటి సీనియర్లకి, లేదా మరి ఆయన మనసులో ఏముందని చెప్పడం ఎవరు ఊహించిన విధంగా మరి ఆ పదవులు ఎవరికి ఇచ్చినా సరే ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఏదేమైనా సరే ఒక మంచి పరిణామంలో ఈ యొక్క నియామకాలు జరుగుతాయని మాత్రం అంతా సీనియర్లు భావిస్తున్నారు. మరి వాళ్ళకి వచ్చిన వారికి ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు.